పద్మక్క కథలకు స్వాగతం. శ్రీపతి లలిత గారు రచించిన చిన్న మాట ఒక చిన్న మాట అనే కథను మీ పద్మక్క స్వరంలో వినండి. గుడ్ మార్నింగ్ అత్తయ్య, కొత్త కోడలు చెప్తూ ఉంటే ఆశ్చర్యంగా చూసింది సునీత. అప్పుడే లేచి స్నానం చేసి రెడీ అయ్యావా శృతి అంది విరిసిన పువ్వులాగున్న కోడలను చూస్తూ. అత్తయ్య, నేను పిల్లల డాక్టర్ని, 8 కల్లా పేషెంట్లు చూడటం మొదలు పెట్టాలిగా మరి అంది శృతి. అయ్యో, నువ్వు ఇవాళే డ్యూటీలో చేరిపోతావు అనుకోలేదమ్మా, 2 దోశలు వేస్తాను, తినేసి వెళ్ళు అంది సునీత నొచ్చుకుంటూ. అత్తయ్య, మీ టెన్షన్ పడకండి, నేను కాఫీ తాగి వెళ్తాను. వారం నుంచి పిల్లల్ని చూడలేదుగా, చూసి లంచ్కి వచ్చేస్తాను. కళ్యాణ్ కూడా ఆసుపత్రికి వెళ్ళి వస్తాడు నవ్వుతూ అంది శృతి. కోడల వైపు మురిపింగా చూసిన సునీత. తెల్లగా సన్నజాజి మొగ్గలా ఉంటుంది శృతి. కొత్తగా పెళ్ళైందేమో. మెడలో మెరుస్తున్న పసుపు తాడు, మంగళసూత్రం, నల్లపూసలు, పాపిట్లో సింధూరం, అన్నిటికంటే చక్కటి నవ్వు ఆ అమ్మాయికి అలంకారం. బయటికి వెళ్తుంటే సునీత అత్తగారు కామార్చి, ఏంటే పిల్ల, 16 రోజులు కాకుండానే బయటికి వెళ్తున్నావు అంది కొత్త మనవరాలను చూస్తూ. తప్పదు అమ్మమ్మ గారు అంటే వెళ్ళిపోయింది. లంచ్ టైంకి అందరూ కూర్చున్నారు. పేరుకి అందరూ అన్నమాట, కానీ అత్తగారికి భర్తకి వడ్డించడమే సరిపోయింది సునీతకి. సునీత, వంకాయ కూరలో ఉప్పు ఎక్కువైందే, అల్లం ఇంకొంచెం పడాలి. టమాటో పప్పులో తిరగమోత వేగనే లేదురా అత్తగారు అంటూ ఉంటే, అవును అమ్మ చెప్పింది కరెక్టే, ఎన్నాళ్ళైనా వంట రాదమ్మా, ఎంత చెప్పినా అంతే మొద్దు మొహం సునీత భర్త ప్రకాష్ అందుకున్నాడు. కళ్యాణ్ వంచిన తల ఎత్తకుండా తింటున్నాడు. ఇన్ని వంకలు పెడుతూ కూడా టెన్నిస్ బాల్ అంత ముద్దలు గుటుకుమని కామాక్షి తింటూ ఉంటే వేళ్ళు నాకుంటూ తింటున్నాడు ప్రకాష్. అదంతా ఏమీ పట్టినట్టు, ఇంకొంచెం కూర వేయనా శృతి, నా వంటలు నీకు కొంచెం అలవాటు అవ్వాలమ్మా, మీ అమ్మ వంటలా ఉండదు అంది సునీత. అవునత్తయ్య, మా అమ్మ వంటలా లేదు, ఎందుకంటే మా అమ్మకి వంటే రాదు, చాలా మటుకు నాన్నే చేస్తారు నవ్వుతూ అంది. ఏమిటి, ఆడంగిలాగా మీ నాన్న చేస్తాడు ఆ వంట, మీ అమ్మ ఏం చేస్తుందట అంది కామాక్షి అన్నంతో నిండిన బొగ్గలు నొక్కుంటూ. మా అమ్మ టీచర్ కదా అమ్మమ్మ గారు, స్కూల్ బస్సు 7 గంటలకు వస్తుంది, తనకి భోజనం స్కూల్లోనే, అందుకనే నాకు నాన్నకి నాన్నే వంట చేసేవారు, నాకు కొంచెం వంట వచ్చనుకోండి అంది. ఆ తర్వాత శృతి గమనిస్తే సునీత చేసిన ప్రతి వంటని కామాక్షి ప్రకాష్ విమర్శిస్తూనే ఉండేవారు. కాఫీలో పాలు తక్కువయ్యాయి, ఇడ్లీ గట్టిగా ఉందే, పచ్చడి మెదగనే లేదు, ఇలా అన్నింటికి వంకలే. కళ్యాణ్ మాత్రం పట్టించుకోకుండా ఒక ఋషిలాగా ఉంటే మొహంలో విసుగు చిరాకు లేకుండా ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంతంగా ఉండేది సునీత. అత్తగారిని అలా చూస్తే చిత్రంగా ఉండేది శృతికి. తట్టుకోలేక ఒకసారి సునీతను అడిగేసింది, మీరు చేసిన ప్రతి పనిని ఇద్దరు తెగ విమర్శిస్తారు కదా, మళ్ళీ ఒక్క పని కూడా చేయరు, వాళ్ళ మీద మీకు కోపం రాదా అత్తయ్య? మా అత్తగారు పాతకాలం మనిషి శృతి, కొడుకు ఎక్కడ తన చెయ్యి దాటిపోతాడో అని భయం. మా పెళ్ళైన కొత్తలో ఒకరోజు ఆవిడ పెళ్ళాన్ని నెత్తినెక్కించుకుంటే దింపలేవురా, పొరపాటున ఏదైనా బాగుంది అని, వంట బాగా చేసావని పొగిడితే మర్నాటి నుంచి నీకు గడ్డి పెడుతుంది, ఏవో వంకలు పెడుతూ ఉంటే ఇంకా బాగా చేస్తుంది అని చెప్తుంటే విన్నాను. తల్లి మాట జవదాటిని కొడుకు మీ మామగారు. అప్పటికి బాగుందంటే ఇంకా బాగా చేసి పెట్టాలనిపిస్తుంది, వంకలు పెడితే అది కూడా చెయ్యాలనిపించదు అని కూడా చెప్పాను. వాళ్ళ పద్ధతిలో మార్పే లేదు. మొదట్లో కోపం వచ్చి ఏమీ చేయాలనిపించేది కాదు, తర్వాత అసలు వాళ్ళ మెప్పు కోసం ఎందుకు చేయాలి, నేను నా కొడుకు రుచిగా తినాలిగా, అదే వాళ్ళకి పెడతాను, మెచ్చకపోయినా లెక్క చేయను అనుకున్నాను. మా అత్తగారు మరీ చెడ్డది కాదమ్మా, ఉన్న ఒక్క కొడుకు తన గుప్పటి నుంచి జారిపోతాడని భయం అందే సునీత నవ్వుతూ. శృతికి అది నచ్చలేదు. తమ ఇంట్లో ఎవ్వరూ ఏ చిన్న పని చేసినా మెచ్చుకోవటం, ప్రోత్సహించడం అలవాటు. ఆఖరికి అది ఇంట్లో పనిచేసే అమ్మాయి అయినా సరే. తనొక్కతే కూతురు, తల్లి టీచరు, తండ్రి లెక్చరరు, ముగ్గురు సరదాగా ఉండేవాళ్ళు. నాన్నమ్మ కూడా అమ్మనే సపోర్ట్ చేసేది. పొద్దున్నే స్కూల్కి వెళ్ళి ఆ పిల్లలతో వాగి వస్తుంది పాపం, వంటదేముందిరా, ఎవరైనా చెయ్యొచ్చు అనేది. అవతల మనిషి ఎంత వయసు వాళ్ళైనా, ఎలాంటి హోదాలో ఉన్నా
నువ్వు చేసిన పని బాగుంది అని ఒక్క చిన్న మాట అంటే చాలు, ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది అంటూ తల్లి చెప్పిన మాట పూర్తిగా పాటిస్తుంది శృతి. అందుకే ఆసుపత్రిలో కూడా ఆయాల దగ్గర నుంచి డాక్టర్ల దాకా శృతిని అందరూ గౌరవిస్తారు. కళ్యాణ్తో ఇదే విషయం మాట్లాడితే, ఏమో శృతి, మా ఇంట్లో ఎప్పుడూ ఇంతే, మా నాన్న బామ్మ ఎవరిని మెచ్చుకోరు, నన్ను అంతే, మెరిట్లో మెడిసిన్ చదివి కార్డియాలజీలో ఎంఎస్ చేస్తే ఇంకా సరిగ్గా చదవలేదని, సంపాదన సరిపోదని నొక్కులు నొక్కుతారు. పాపం అమ్మే నన్ను ముందు నుంచి ప్రోత్సహించింది అన్నాడు కళ్యాణ్. అబ్బే ఇలా ఊరుకుంటే కాదు, చిన్న క్లాస్ తీసుకోవాలి వీళ్ళకి కళ్యాణ్ అంది శృతి. వద్దులే శృతి, మా నాన్నమ్మ నోరు పెద్దది, మా నాన్న కూడా నిన్నేమన్నంటే బాగుండదు నసిగాడు కళ్యాణ్. అనుకోకుండా మరునాడే దానికి నాంది పడింది. సునీత ఉదయమే లేచి తలుపు తీసి పాల ప్యాకెట్లు తీస్తుండగా కాలు జారి పడిపోయింది. అమ్మా అన్న కేకకి అప్పుడే నిద్రలేచిన శృతి పరిగెత్తుకుని వచ్చింది. కాలు మెలికి పడడంతో అక్కడ వాపు వచ్చింది. నెమ్మదిగా సునీతను పట్టుకొని ఇంట్లోకి తీసుకుని వచ్చిన శృతిని చూసి కామాక్షమ్మ, అయ్యో ఏమైందే, చూసుకుని నడవద్దు, గుడ్డిజల్లా కళ్ళు మూసుకుని నడిచావా, ఎక్కడ నిద్ర చాలదా నీకు అంది విసురుగా. కోడలికి దెబ్బ తగిలిందన్న బాధ లేకపోగా సునీత ఏదో కావాలని పడినట్లుగా ఉంది కామాక్షమ్మకి. ఆసుపత్రికి తీసుకువెళ్దాం కళ్యాణ్, వాపు వచ్చింది, ఫ్రాక్చర్ ఏదైనా ఉండొచ్చేమో అన్న శృతి మాటలకు అవును నాకు అలానే అనిపిస్తుంది అన్నాడు కళ్యాణ్. అమ్మో, ఇప్పుడు దీనికి కాలు విరిగితే నా తిండి తిప్పల సంగతి ఏమిటి, అసలే షుగరు బీపీ ఉన్నాయి. ఒరే ప్రకాశం, నన్ను నీ చెల్లెలు ఇంట్లో దింపరా, దీనికి తగ్గాక వస్తాలే. లోపలికి వెళ్ళి చిన్న సంచిలో 4 జతల బట్టలు పెట్టుకుని వచ్చింది. భార్యకి ఎలా ఉంది అని కూడా పట్టించుకోకుండా సరే అని తలాడించి కారు తలాలు తెస్తున్న మామగారిని చిత్రంగా చూసిన శృతి. ఇది నాకు అలవాటే అన్నట్లు నవ్వాడు కళ్యాణ్. నాన్న, మేము వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు కూడా అత్తయ్య వాళ్ళ ఇంట్లో భోంచేసి రండి, మేము ఎక్కడో అక్కడ తినేస్తాం వెళుతూ అన్న కళ్యాణ్ మాటలకు ప్రకాష్ ఆశ్చర్యపోయాడు. నీ కోడలు మహా గడుసుదురోయ్, జాగ్రత్తగా ఉండు, లేదంటే నిన్ను నీ కొడుకును ఉతికి దండె మీద ఆరేస్తుంది. సందు దొరికిందని కామాక్షి కొడుక్కి నీతులు చెప్పింది. తల్లి మాటలకు గంగిరెద్దులా తలాడించాడు పుత్రరత్నం. అదృష్టవశాత్తు సునీతకి ఫ్రాక్చర్ అవ్వలేదని, బాగా బెనికిందని చిన్న బ్యాండేజ్ వేసి కనీసం 10 రోజులు కాలి మీద బరువు వెయ్యొద్దన్నారు. ఎముకలు చాలా బలహీనంగా ఉన్నాయని, అక్కడ బలం పెడితే విరిగే అవకాశం ఉందని చెప్పారు డాక్టర్. కాల్షియం తక్కువగా ఉంది కనుక మందులతో పాటు పాలు పెరుగు బాగా తీసుకోవాలని, కాలు వాపు తగ్గాక రోజు కనీసం అరగంట వాకింగ్ చేయమని సూచించారు. ఇంటికి వచ్చాక సునీతని నెమ్మదిగా బెడ్రూమ్లో పడుకోబెట్టి కిచిడి చేసింది శృతి. వేడివేడిగా పెడితే తిని, కూతురు లేదనే లోటు ఈ రోజుతో తీరిపోయిందమ్మా సంతోషంగా అంది సునీత. సాయంత్రానికి వచ్చాడు ప్రకాష్. వచ్చాక కనీసం ఎలా ఉంది, ఏం చెప్పారు అని కూడా అడగలేదు. కాసేపు చూసి శృతే చెప్పింది, అత్తయ్యకి 2 వారాలు పూర్తిగా రెస్ట్ కావాలి మావయ్య, మీరు సాయం చేస్తాను అంటే సరే, లేదంటే మనిషిని మాట్లాడతాను తలూపాడు ప్రకాష్. అది దేనికో అర్థం కాలేదు. పడుకునేలోగా 2-3 సార్లు శృతి అత్తగారి దగ్గరికి వెళ్ళి వాకర్ సాయంతో బాత్రూమ్ తీసుకువెళ్ళింది. చీర మార్చి నైటీ వేసింది. అన్నింటికి బెల్లం కొట్టిన రాయిలా చూస్తున్నాడు కానీ ఏమీ సాయం చేయలేదు ప్రకాష్. పైగా శృతి రూమ్లోకి వచ్చినప్పుడల్లా ముఖం చిట్లించి చూస్తున్నాడు. నేను మనిషిని మాట్లాడాను మావయ్య, రేపు వస్తుంది, 2 వారాల పాటు ఇక్కడే ఉంటుంది, అత్తయ్య గారు ఆ అమ్మాయి అమ్మమ్మ గారి రూమ్లో ఉంటారు అంటే తల ఊపాడు ప్రకాష్. సాయంత్రం అన్నం వండి అరటికాయ వేయించి పప్పు చేసిన శృతి సునీతకి ముందే పెట్టి అందరికీ వడ్డించి తను కూడా తినటం మొదలుపెట్టింది. కూర ఇంకా వేగాలి, నూనె తక్కువగా వేసావు, పప్పులో ఇంకో ఘాటే లేదు అలవాటుగా అన్నాడు ప్రకాష్. సునీత గురించి ఏమి అడగటం కానీ పట్టించుకోవటం కానీ చేయటం లేదని అసలే తిక్కగా ఉన్న శృతికి ఇంకా ఒళ్ళు మండిపోయింది. కళ్యాణ్, నాకు వంట ఇలానే వచ్చు, నచ్చిన వాళ్ళు తినచ్చు, లేని వాళ్ళు వండుకోవచ్చు, లేదా బయటికి వెళ్ళి తినచ్చు అంది కోపంగా. కళ్యాణ్ ఏమీ మాట్లాడలేదు. ప్రకాష్కి అది అవమానంగా అనిపించి భోజనం వదిలేసి వెళ్ళిపోయాడు. రాత్రి వేయాల్సిన మందులు వేసి ఆ రోజుకి అత్తగారి దగ్గరే పడుకుంది శృతి. శృతి వెళ్ళాక ప్రకాష్ కొడుకుతో, మీ ఆవిడ అలా మాట్లాడుతుంటే ఉలుకు పలుకు లేకుండా చూస్తావేంట్రా అన్నాడు కోపంగా. అంత బాగా వంట చేసే అమ్మని వంట సరిగ్గా చేయలేదని నువ్వు తిట్టినప్పుడు ఏమైనా అన్నానా నేను ఇప్పుడు అంటానికి అంటూ రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు కళ్యాణ్.
షాక్ తిన్నాడు ప్రకాష్. మర్నాడు పొద్దున్నే హెల్పర్ వచ్చింది. ఆమెకి సునీతని ఎలా చూసుకోవాలో, మందులు ఎలా వేయాలో అన్నీ చెప్పి తన ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చి వెళ్ళింది శృతి. హెల్పర్ సాయంతో వంట మొత్తం పొద్దున్నే చేసేది శృతి. పొద్దుటివే రాత్రి కూడా తినడానికి ప్రకాష్ కష్టంగా ఉండేది. సునీతలాగా టిఫిన్లు రకరకాలుగా చేసేది కాదు. ఇడ్లీ లేదా ఉప్మా అంతే. ఓ రోజు ప్రకాష్, ఛీ ఈ వంట తెల్లాక చస్తున్నా అని విసుకున్నాడు. రేపటి నుంచి వంట మనిషిని పెట్టమని చెప్పు కళ్యాణ్, మీ నాన్నగారికి. డ్యూటీ చేస్తూ నేను ఇంతకంటే చేయలేను. అయినా అత్తయ్య గారు రకరకాలుగా చేసినప్పుడు కూడా ఇలానే విసుక్కున్నారు కదా, అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటో వ్యంగ్యంగా అంది శృతి. మర్నాటి నుంచి ప్రకాష్కి విసురులు మొదలయ్యాయి. ఏంటి కళ్యాణ్, నువ్వు కూడా మీ నాన్నలాగా ఎక్కడ వస్తువులు అక్కడే పడేస్తావు, సర్దిపెట్టు అని ఒకసారి, నేను చేసిన వంట బాగుంటే మెచ్చుకోవాలి, అప్పుడే చేయబుద్ధి అవుతుంది. మీ అమ్మగారికి ఉన్నంత ఓర్పు లేదు నాకు, వంకలు పెట్టినా పట్టించుకోకపోవటానికి అని ఒకసారి విసుళ్ళు వినిపిస్తున్నాయి. శృతికి వంట చేసే అలవాటు లేక, టైము లేక సాదా సీదాగా చేస్తుంది. సునీత చేతి వంట రుచే వేరు. ఆ సంగతి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ప్రకాష్కి. కళ్యాణ్ శృతి ఇవాళ పప్పు బాగుంది, కూర అదిరింది అంటుంటే ప్రకాష్ ఒళ్ళు మండిపోయేది. పెళ్ళైన నాటి నుంచి ఒక్కరోజు కూడా సునీతని మెచ్చుకోలేదు. తల్లి మాటలు విని ప్రతిదానికి తిట్టడం, వంకలు పెట్టడం. అయినా సునీత ఏ రోజు తనని విసుక్కోలేదు, కోపం తెచ్చుకోలేదు. ప్రకాష్కి భార్య విలువ బాగా తెలిసి వస్తుంది. ప్రతిదానికి ఆమె మీద ఎంతగా ఆధారపడ్డాడో అర్థమైంది. సునీత చిన్న వాటికి కూడా కోడల్ని మెచ్చుకుంటూ ఆప్యాయంగా మాట్లాడుతుంటే శృతి కూడా సునీతను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ప్రకాష్లో నెమ్మదిగా మార్పు మొదలైంది. రోజు కాసేపు సునీత దగ్గర కూర్చుని మాట్లాడుతున్నాడు. ఏమైనా కావాలా సునీత, మందులు వేసుకున్నావా, నొప్పి తగ్గిందా అని అడుగుతున్నాడు. మామగారిలో ఆ చిన్న మార్పుకి అత్తగారు పొంగిపోతుంటే, ఇంకా మారాలత్తయ్యా అని ఆ పొంగి మీద నీళ్లు చల్లుతుంది శృతి. వారం తర్వాత కామాక్షి ఫోన్ చేసింది. ఇక్కడ అల్లుడు తెగ విసుక్కుంటున్నాడురా, ముసలివాళ్ళు అయ్యాక తిండి తగ్గించాలట, పెట్టింది నోరు మూసుకుని తినక వంకలు పెడితే మీ ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. నేను ఇక్కడ ఉండను అంది కొడుకుతో. అడకత్తల్లో పోక చెక్కలాగా అయింది. ఇక్కడ కోడలు విసులు చెప్పలేక, తల్లిని తీసుకుని రాలేక నెమ్మదిగా, సునీత నీ రూమ్లో ఉందమ్మా, శృతి తన కోసం హెల్పర్ని పెట్టింది, నువ్వు వస్తే ఉండడానికి ఇబ్బంది కదా అన్నాడు. అయ్యో, పని మనిషికి నా రూమ్ ఎలా ఇచ్చారా, నీ పెళ్ళాన్ని ఆ మనిషిని నీ రూమ్లో ఉండమని, నువ్వు నా గదిలో ఉండొచ్చు కదా, అయినా బోల్ డబ్బులు తగిలేసి పని మనిషి ఎందుకు, నువ్వు ఎలాగో రిటైర్ అయ్యావుగా, ఇంట్లోనే ఉన్నావుగా, ఆ మాత్రం సాయం చేయలేవా. తల్లి తిడుతుంటే కోపంగా ఫోన్ పెట్టేశారు ప్రకాష్. 10 రోజుల తర్వాత సునీత కొద్దిగా తగ్గిందని హెల్పర్ని తీసేశారు. తనంతటి తనే నెమ్మదిగా ఇంట్లో తిరుగుతూ ఉంది. కామాక్షమ్మ వెనక్కి వచ్చింది. సునీత కోసం పెట్టిన మనిషి తన రూమ్ అంతా పాడు చేసిందని ఒక్కటే సనుగుడు. శృతి ఆ రోజు ఇంట్లోనే ఉంది. వంట చేసి బల్ల మీద అన్నీ సర్ది అందరినీ భోజనాన్ని పిలిచింది. బెండకాయ కూర, ముద్దపప్పు, సాంబారు, పెరుగు, అందరికీ కంచాల్లో కూర పప్పు వేసి అన్నం వడ్డించింది. కామాక్షమ్మ కంచంలో పదార్థాలు చూస్తూనే, ఇదేమంటే నా తల్లి, ఈ కూర ఏంటి, పప్పు ఏంటి, బెండకాయ కూరలో నూనె ఉప్పు కారం ఏమీ లేవు, ముద్ద కట్టుకుని సాగుతుంది, సాంబార్ పలచగా ఘాటు లేకుండా ఉంది, నీకు వంట వచ్చిన గొప్పలు చెప్పావు, ఇదేనా నీ వంట రావటం, కనీసం 4 రోజులు మీ అత్తగారి దగ్గర నేర్చుకోవచ్చుగా అంది ఆవేశంగా. ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు ప్రకాష్. అటు తల్లిని సమర్థించలేదు, ఇటు కోడల్ని ఏమనలేదు. మౌనంగా అన్నం కలిపి తింటుంది సునీత. అవును శృతి, ఏంటి వంట, మా అమ్మ అంత బాగా వంట చేస్తేనే మా నాన్నకి బామ్మకి నచ్చదు, ఇక నువ్వు చేసిన ఈ వంట ఎలా తింటారు, కొంచెం కోపం గొంతులో తెచ్చుకుని అన్నాడు కళ్యాణ్. ఎప్పుడు మాట్లాడిన కళ్యాణ్ అలా అంటుంటే నోట్లో పెట్టుకోపోయిన ముద్ద కంచంలో పెట్టి ఆశ్చర్యంగా చూసింది సునీత. అలా అడగరా మనోడా, ఈ గడ్డి తింటూ నా వల్ల కాదు అంటూ లేవబోయింది కామాక్షి. కూర్చోండి అమ్మమ్మగారు అంటూ గట్టిగా గదిమింది శృతి. ఏంటి కళ్యాణ్, వంట బాగాలేదా, మీ బామ్మకు బీపీ ఎక్కువగా ఉంది, షుగర్ కంట్రోల్లో లేదు, ఆవిడ పాదాలు చూసావా నీరు పట్టి వాచి ఉన్నాయి, 80 ఏళ్ళు ఆవిడ ముప్పొద్దుల అన్ని పచ్చళ్ళు స్వీట్లతో, ఆ తిండేమిటి, మీ నాన్నగారికి షుగర్ పెరిగింది, మొన్ననే నేను చెక్ చేశాను, వాళ్ళిద్దరికీ పూర్తి పథ్యం భోజనం పెట్టాలి,
నిన్నటి వరకు ఉప్పులు కారాలు నూనె వేసి వైనంగా మీ అమ్మగారు వంట చేస్తే తీరిగ్గా కూర్చుని అందరూ వంకలు పెట్టారుగా. ఇప్పుడు ఆవిడ కాళ్ళ నొప్పితో మంచం మీద ఉంది. ఇంట్లో పనంతా నేను ఒక్కదాన్నే ఎలా చేసుకుంటున్నాను ఏమైనా ఆలోచించారా? నా వంట ఎవరికి నచ్చకపోతే వాళ్ళు 2 రోజులు చేయండి, నేను కూర్చుని తింటాను. పని చేయకుండా ఇలా వంకలు పెట్టడం నాకు నచ్చదు. గయ్యమంది శృతి. ఏంటి అమ్మమ్మ గారు, నేను అత్తయ్య గారి దగ్గర వంట నేర్చుకోవాలా? ఆవిడ వంటకి రోజు వంకలు పెడతారుగా, మరి ఆవిడ దగ్గర ఎందుకు నేర్చుకోవాలి? 4 రోజులు మీరు చెయ్యండి, చూసి నేర్చుకుంటా నేను. ఆవేశంగానే ఊపిరి పీల్చుకుంది. ఎర్రబడ్డ శృతి మొహం చూసి ఆమె చూడకుండా ముసిముసిగా నవ్వాడు కళ్యాణ్. ప్రకాష్ బిత్తరవై చూస్తున్నాడు. కొంచెం ముందుగా తేరుకున్న సునీత, ఊరుకో అమ్మా శృతి, పెద్ద ఆవిడ అమ్మమ్మ గారితో నువ్వు ఇలా మాట్లాడకూడదు. రేపటి నుంచి నేను చేస్తానుగా వంట, నీకెందుకు ఈ గోల అంది. ఎన్ని రోజులు అత్తయ్య మీకు ఈ చాకిరి? ఒక మెప్పు లేదు, మెహర్బానీ లేదు. కనీసం వాళ్ళ వంట బాగుందని కానీ, మా కోడలు మంచిదని కానీ, నన్ను బాగా చూసుకుంటుందని కానీ ఒక్క చిన్న మాట లేదు. మీకు కోపం ఎందుకు రాదు అసలు? ఉక్రోషంగా అంది శృతి. పక్కన నవ్వింది సునీత. నేను నిజంగా కోపం తెచ్చుకుంటే ఈ ఇంట్లో ఉండలేను శృతి. వీళ్ళకి ఒకరిని విమర్శించడం తప్ప మెచ్చుకోవటం రాదు. అందుకే నేను ఈ ఇంట్లో చేసే పని ఒక బాధ్యతగా చేస్తాను, ప్రేమగా చేయలేను. ఇంకా ఏదో అనబోతుంటే కామాక్షి, అంటే మేము నిన్ను రాచి రంపాను పెడుతున్నామా? గట్టిగా పెద్ద గొంతు పెట్టి అంది. అది మీకే తెలియాలి. మీరన్నిటికీ వంకలు పెట్టడం, అది పట్టుకుని ఆయన నన్ను తిట్టడం. కొన్ని రోజులు ఏడ్చాను, కొంతకాలం బాధపడ్డాను, తర్వాత అలవాటు పడిపోయాను. ఆ తర్వాత పట్టించుకోవటం మానేశాను. ఏదో కోడల్ని కంట్రోల్లో పెట్టాను సంతోషపడుతున్నారు, కానీ మీరు ఏం పోగొట్టుకున్నారో మీకు తెలియదు అత్తయ్య. నా కొడుకు కోడలు నన్ను ఇంత ప్రేమగా చూస్తుంటే నాకు ఇప్పుడు అర్థమైంది మీరేం కోల్పోయారో. అందుకే మీరంటే జాలి తప్ప మరేమీ లేదు అంది సునీత. సునీత ఇలా మాట్లాడుతుందని ఏమాత్రం ఊహించిన కామాక్షమ్మ కోపంతో ఊగిపోయింది. ఒరే ప్రకాశం, నీ పెళ్ళం చూడరా, నన్ను అంత లేసి మాటలంటుంటే దాన్ని 4 వాయించకుండా చూస్తూ నిల్చున్నావు అన్న తల్లితో, నా పెళ్ళమేనమ్మా, నీకేమీ కాదా? అలా అయితే నా పెళ్ళం, నా కొడుకు, నా కోడలు ఎలా చెప్తే అలా వింటాను నేను. ఇక్కడ ఉండాలంటే నువ్వు వాళ్ళు చెప్పినట్లు విను, లేదంటావా నీ ఇష్టం. ఏనాడు నీ మాట కాదనలేదు నేను, ఇప్పుడైనా అంతే. కొడుకు మాటలకు నిశ్చేష్టురాలైంది కామాక్షి. లే సునీత, ఎక్కువసేపు కాలు కింద పెడితే వాపు వచ్చి నొప్పి ఎక్కువ అవుతుంది, రెస్ట్ తీసుకో. దగ్గరగా వచ్చి చెయ్యందిస్తున్న భర్తను ఆశ్చర్యంగా ఆనందంగా చూసిన సునీత. శృతి నవ్వుతూ, చిన్న మాట, ఒక చిన్న మాట అని కూనిరాగాలు తీస్తుంటే ముసిముసిగా నవ్వాడు కళ్యాణ్.